ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ప్రభాత బేరి కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. తెలంగాణ సమాజంలో మనకైతే కనుక యువతలు చైతన్యవంతులు కావాలన్నా, యువతలు ఒక మంచి దారిన నడవాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కావాలి. అక్క దీని గురించి మీరేం చెప్తారక్క? మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రజల సమస్యలని నెరవేరుస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఇక్కడ ఆర్థిక సమస్య కాదు, సామాజిక సమస్య కూడా ఉంది అని మనం సాంస్కృతిక శాఖ నుంచి మన గౌరవ జూపల్లి గారు దాన్ని చాలా గట్టిగా నమ్మి ఈ మన సామాజిక తెలంగాణ కావాలన్నాం కదా. సో ఈ సమాజంలో కూడా మార్పు రావాలి. బయట జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, వివిధ రకమైన డిఫరెన్సెస్ని అన్నీ తీసేయాలంటే ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలి. ఆ చైతన్యం కళాకారులే చేయగలుగుతారా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కళాకారులను మరొకసారి చైతన్యవంతం చేసి కళాకారుల పాట రూపంలో, ఆట రూపంలో, నాటకాల రూపంలో, వివిధ కళారూపాల్లో ప్రజలకెళ్ళి బయట జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ దౌర్జన్యాలని, ఈ అసమానతలని తీసేయాలనే ఉద్దేశంలో ప్రభాత బేరి అని మొదలైంది. ఎస్పెషలీ పిల్లల కోసం, కాలేజ్ యువత కోసం, స్త్రీల కోసం, గ్రామ స్థాయిలో నుంచి పట్టణ స్థాయి వారికి జరుగుతున్న అగత్యాలను ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళని ఎలా రూపుమాపాలి అనే ఒక ఉద్దేశంతో పాటలు, ఆటలు, మాటలతో అందరి దగ్గర ఒక నవంబర్ 10 లోపట వివిధ రకమైన ఆటల రూపంలో కానీ, నాటకాల రూపంలో కానీ జరుగుతున్న కొన్ని టాపిక్స్ ఇచ్చారు. ఆ టాపిక్స్ మీద నాటకాలు కానీ, ప్రదర్శనలు కానీ ఇక్కడ సబ్మిట్ చేస్తే వాటి నుంచి సెలెక్ట్ చేసి అవి పల్లెకు ప్రజల్లోకి చేరే విధంగా ఇక్కడ రూపకల్పన జరుగుతుంది. సో ఆర్థిక న్యాయాన్ని ముందుకు తీసుకుపోతూ సామాజికంగా కూడా మన తెలంగాణ అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం పాటుపడుతూ అందులో అందరూ భాగస్వామి కావాలని కోరుతున్నాం.